ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ఎంత మోడ్రన్గా ఉంటున్నా, ఎంత పాశ్చాత్య కల్చర్ని మనం అలవాటు చేసుకుంటున్నా, కొన్ని పద్ధతులు, ఆచారాలు, మన అలవాట్లు మానుకోలేకపోతామండి. చూడండి, జనరల్గా ఇప్పుడు అంటాం, ఇప్పుడు అనాలి. మన కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు ఈ మాట అంటారు. అటు శ్రీకాకుళం, ఇంకొంచెం గోదావరి జిల్లా వాళ్ళది ఒక యాస. పిల్లలు ఇక్కడే పుట్టి పెరగనివ్వండి, ఇప్పుడంతా హైదరాబాద్కి వచ్చేస్తున్నారు అనుకుందాం, పుట్టి పెరిగినా సరే అక్కడ అసలు ఆ మూలాలు అక్కడికి వెళ్ళకపోయినా సరే ఏదో ఒక పదంలోనో, ఒక విన్యాసంలోనో, ఒక టేస్ట్లోనో ఫలానా ప్రాంతం అని తెలిసిపోతుంది. మా బాబాయ్ వాళ్ళు శ్రీకాకుళం సైడ్, పిన్ని వాళ్ళు అమ్మ వాళ్ళ చెల్లి అనమాట, తమిళనాడు, చెన్నై కదా. పిల్లలు పుట్టి పెరిగి మొత్తం అంతా చెన్నై రమ్మగారు. అలాగా ఇలాగా అంటే అది నేను అది ఎక్కిరింపుగా చెప్పట్లేదు, అసలు వాళ్ళకి తెలీదు అది వచ్చేసి ఆ భాష. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు అనే పదం అట్లా దొరుకుతుంది అంటే అవి పోవు, బై బర్త్ మనకు అట్లా వచ్చేస్తా ఉంటాయి. అలాగే పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు కదండి, కొన్ని వదిలేస్తూ ఉంటాం, చాలా వదిలేస్తూ ఉంటాం. కానీ బేసిక్ అస్తులను పట్టుకుని ఉండిపోయింది అంటే, అస్తులు అంటే బోన్స్ లో ఉండిపోయింది అనమాట, మన జీన్ లో ఉండిపోయినవి కొన్ని ఉంచుకోవాల్సినవి ఉంటాయి. వాటిల్లో ఏంటి ప్రధానమైనవి? మొట్టమొదటి నువ్వు నేను కనపడంగానే చేసేది జయ, నమస్తే రమ్మ గారు అంట. మా కజిన్స్ చాలా మంది జయ, కొంతమంది హైదరాబాద్ వాళ్ళు, మేము బాగా క్లోజే. అసలు మేడం నమస్తే అంటాడు మా అత్తయ్య గారు అబ్బాయి. ఏం లేదు, మేము నమస్కారాలు చేసుకునేంత ఫార్మాలిటీ అక్కర్లా, కానీ పలకరింపు. అది మా ఇంటి ఓనర్ ఒక ఆయన వచ్చేవారు, నమస్తే అక్కయ్య అనేవారు. నాకంటే చాలా పెద్దవారు. మేము ఆ ఇంటికి వెళ్ళేసరికి మా చిన్నాడు ఇంత పిల్లాడు, వాళ్ళ అబ్బాయికి అప్పటికే ఇంజనీరింగ్ అయిపోయి ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆయన అక్కయ్య అనేవారు. నమస్తే అక్క, నేను చెప్తాను, పుల్లారెడ్డి గారు, జీ పుల్లారెడ్డి గారు. మా అక్కయ్య వసంత పుల్లారెడ్డి కాలేజీలో పనిచేసేది. అప్పటికి తనకి 19 ఏళ్ళు 18 ఏళ్ళేమో. ఆయన కనపడితే ఏమమ్మా నమస్తే అక్క బాగున్నావా అని పలకరించేవారు. ఏమమ్మా అక్క అనేవారు. నమస్తే అంటాం, నమస్తే అంటాం. ఈ నమస్తే అనేది భారతీయ సంస్కృతి. నువ్వు ఇండియన్ ఆరిజిన్ మూలాలు ఉన్న వాళ్ళు 30 తరాల క్రితం ఆస్ట్రేలియావో, అమెరికావో, లేకపోతే ఇంకేదేమిటో అంటార్కిటాకా వెళ్ళిపోయినా కూడా క్షమించండి అనాలంటే చేతులు జోడిచ్చేస్తాం, అంతే. మన జీన్లో ఉంది అది. భారతదేశపు మూలాలలోనే నమస్కారాలు ఉన్నాయి. భగవంతుడికి నమస్కరిస్తాం, మనుషులకి నమస్కరిస్తాం, పెద్దవాళ్ళకి నమస్కరిస్తాం, నన్ను క్షమించండి అనటానికి కూడా నమస్కారం చేస్తాం. ఇది ఉంచుకోవాలి, ఎప్పటికీ దీన్ని పోగొట్టుకోకూడదు. మనం ఏదైనా ఒక పూజా పునస్కారం చేసుకున్నాం, ఇంట్లో ఒక ఫంక్షన్ చేసుకున్నాం, పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తాం, వచ్చిన వాళ్ళకి నమస్కారం అండి అంటాం. ఈ నమస్తే అంటాం. నమస్తే అంటే స్టైలిష్ పదం అని అనుకోకండి, నమస్కారం మంచిది, నమస్తే హిందీదో అనుకోవద్దు, హిందీ కాదు. నమస్తే అనేది సంస్కృతం. నమస్తే అనేది మాత్రమే అంతవరకు సంస్కృతం. సంస్కృతం. నమస్కారం అనేది దాన్ని మార్చుకున్నాం మనం, సున్నా నమస్కారం అండి అంటాం. నమస్తే అనేది సంస్కృతం. నమః, తే, 2 పదాలు అవి. తే నీకు నమః నమస్కారము. నమః అంటే వంగుతున్నాను, నేను డౌన్ అవుతున్నాను, నీకు నేను వంగుతున్నా, వంగి నమస్కరిస్తాం జయ. అవునవును. నమస్కరించడం అంటే ఏంటంటే నేను నీ ఎడల విధేయతతోటి వంగుతాను. భగవంతుడికి చెప్పుకుంటాం నమస్తే అని. నమస్తే అంటే స్టైలిష్ పదంగా భావించకండి, హిందీ కాదు, స్టైల్ కాదు, పూర్తి స్థాయి సంస్కృతమే, ఋగ్వేదం నుంచి వచ్చిన పదం అది. ఓకే. మీరు చాలా మంత్రాలు, శ్లోకాలు, స్తోత్రాల్లో నమస్తే చూస్తారు. రుద్రంలో కూడా నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ వస్తుంది. మీరు ఇప్పుడు నేను చెప్పంగానే నీకు ఆ సౌండ్ తెలిసిపోయింది, దేవాలయాల్లో వినపడుతుంది. మరి నమస్తే అస్తు ఉంది కదా, స్టైల్ పదం కాదు కాదు. ఈ నమస్తేని ఉంచుకోండి. ఎక్కడికి వెళ్ళినా భారతీయ సంస్కృతిని మనం వదిలిపెట్టము, మర్చిపోము. అన్ని పోయినా ఇది ఉంటుంది. ఇలా చేతులెత్తి నమస్తే చెప్పటంలో ఏమన్నా పరమార్థం ఉందా? ఇది నమస్కరించడం అంటే మామూలుగానే మనకి చెప్తారు జయ, మనం పంచభౌతికమైన శరీరం, మానవ శరీరం.
పంచభూతాలతోటి నిర్మించబడింది. అవును. ఒకవేళ ఈ జీవుడు ఈ చొక్కాని వదిలి, ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరానికి వెళ్ళిపోతాడు, ఎప్పుడో జరుగుతుంది, వెళ్ళిపోతాడో పైకి వెళ్ళిపోతాడో ఏదో జరుగుతుంది. శరీరం వదిలేశాక, మా జీవుడు వెళ్ళిపోయాక ఈ శరీరం ఏమవుతుంది? ఏదో రకంగా మనం దీన్ని మళ్ళీ పంచభూతాల్లో కలిపేస్తాం. అంతేగా, అగ్నికి ఆహుతి చేస్తాం, మట్టిలో మట్టిలో కలిపేస్తాం. కలిపేస్తాం. ఈ రెండిట్లలో ఏదో ఒకటి జరుగుతా, ఏం చేయలా, రోడ్డు మీద వదిలిపెట్టేయబడింది అనుకుందాం ఓ పక్కన, దారి పక్కన. కానీ క్రమంగా భూమిలో కలిసి వెళ్ళిపోతుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో గాలిలో కలిసిపోతుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది. చాలా కొన్ని రోజులు దుర్వాసన వస్తుంది. ఆ వాసన అంతా ఎక్కడికి పోయింది? గాలిలోనే కలిసిపోతుంది. క్రమంగా పోతుంది. ఒకటి ఒకటి అవన్నీ కరిగిపోతాయి. ఏల్మి లోపల ఉన్న పదార్థాలన్నీ అట్ట మట్టిలో కలిసిపోతుంది. ఎముకలు మిగులుతాయి. క్రమంగా అవి కూడా కలిసిపోయి చిన్నగా అట్లా భూమిలోకి వెళ్ళిపోతాయి. వదిలేసినా అవుతుంది, మనం ఏదైనా క్రియా విధానం చేసినా అవుతుంది. ఈ పంచభూతాలు మన చేతి వేళ్లల్లో ఉన్నాయి జయ. మన చేతి వేళ్ళలోనే పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశాలు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఇది పృథివీ, ఇది జలం. మనం చూడు బాత్రూమ్కి వెళ్ళాలంటే కూలర్లు అడుగుతాం, అయిందా? తేజస్సు అగ్ని, పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు చూపుడు వేలు, ఆకాశం మధ్యవేలు. ఈ 5 భూతాలు మన చేతుల్లోనే ఉన్నాయి. వీటిని నేను నీ దగ్గర ఉంచుతున్నాను. పాంచభౌతికమైన నేను నీకు నమస్కరిస్తున్నాను. ఇదొకటి. రెండో పాయింట్, సత్వరజస్తమో గుణాలతోటే మనం ఉంటాం. మనం త్రిగుణాలతో ఉంటాం. అమ్మవారిని త్రిగుణాతీత అని చెప్తారు. 3 గుణాలు లేవు ఆమెకి, మనకుంటాయి. సత్వము, రజస్సు, తమస్సు 3 గుణాలు ఉంటాయి. మనం శాంతంగా ఉంటాం, నిద్రావస్థని పొందుతాం, అవుతాం అప్పుడప్పుడు ఆవేశాన్ని పొందుతాం. మనకి రకరకాలు ఉన్నాయి, 6 గుణాలు ఉంటాయి. ఏమంటారు? కామ, క్రోధ, లోభమోహ, మదమాత్సర్యాలు. వాటికి లొంగి ప్రవర్తిస్తాం. వాటికి లొంగటానికి, సాధారణంగా ఉండడానికి, వీటన్నిటికీ మనకు ఉపయోగపడేవి 3 తత్వాలు, సత్వరజస్తమో గుణాలు. ఈ త్రిగుణాలతోటే మానవుడు ఉంటాడు. ఈ త్రిగుణాలతోటి మనని భగవంతుడు నిర్మించి మనలో జీవాత్మని ప్రవేశపెట్టి పరమాత్మగా తను కూడా మనతో పాటే ఉంటాడు. ఈ పరమాత్మ ఎక్కడున్నాడని చెప్తారు? హృదయానికి కింద ఒక చిన్న పద్మకోశంలాగా ఉంటుందట, తామరపు మొగ్గలాగా ఉంటుంది. ఆ మొగ్గలో కింద నుంచి పైకి వెలుగుతున్నటువంటి ఒక జ్యోతి స్వరూపుడుగా భగవంతుడు ఉంటాడు. జీవాత్మ, పరమాత్మ. ఈ జీవాత్మ, పరమాత్మ త్రిగుణాలతోటి కలిసి ఉండే నున్న నేను నీకు నమస్కరిస్తున్నాను. ఇది కలపటం వల్ల ఏమవుతుంది? ఇక నేను కాదు, నీకు నేను లొంగుతున్నాను. ఇందులో నాది లేదు, నేను నీకు లొంగుతా, నీకు నమస్కారం చేస్తున్నానంటే నేను నీ యందు వంగి ఉన్నానని చెప్పటమే కదా. ఈ గుణాలని అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒకళ్ళకి లొంగాలంటే ఏం కావాలి? వినయం కావద్దు? ఖచ్చితంగా. వంగి నమస్కరించాలంటే ఇప్పుడు మనం క్యాజువల్గా చెప్పేస్తాం నమస్తే అని, దాని వెనకాల ఎంత అర్థం ఉందో చూడు. ఈ క్యాజువల్ నమస్కారాల్లో ఎప్పుడో ఒకప్పుడు నిజమైన నమస్కారం కలుగుతుంది. ఒక పెద్దవారి దగ్గర కాదు, ఒక గురువు దగ్గర. మీ మాటకు అడ్డుపడుతుందా? నమస్తే అని చెప్పలేము. నమస్తే అంటే కూర్చున్న వాళ్ళం, కానీ కూర్చొని చెప్పినా కొంచెం వంగుతాం, కొంచెం లెంగుతాం. నుంచొని మాట్లాడేటప్పుడు నమస్తే అండి చిన్నగా వంగుతాం కనీసం. ఇప్పుడు ఈ క్యాజువల్ దండాల్లో అప్పుడప్పుడు నిజంగా వినయంతో, విధేయతతోటి, పూర్తి నమ్ర భావనతోటి ఆయన నీ ముందు నేను వంగాను, నువ్వే నాకు దిక్కు అనే ఒక శరణాగత భావనతోటి వెళ్తాం. అప్పుడప్పుడు వెళ్తామండి, వెళ్ళాలి. భగవంతుడి దగ్గర వెళ్తాం, ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర, ఒక గురువు గారి దగ్గర, ఒక మాస్టర్ దగ్గర, ఒక పెద్దన్నయ్య దగ్గర, ఎక్కడో చోట లొంగుతామా? ఈ లొంగటం వల్ల ఏమవుతుంది? నేను, నాది, నేనేమిటో, నేను చాలా ఎక్కువ, అలాంటి విపరీత భావాల నుంచి మనం తప్పుకుంటాం జయ. మనం మన ప్రాంతీయమైన ఆచారాలు, ప్రాంతీయమైన పండుగలు, మన విధానాలు ఎంత పోయినా ఏదో కొంచెంగా మిగులుతాం. అక్కడ ఇక్కడ చూసి వాళ్ళవి వీళ్ళవి విని, ఇప్పుడు మనకు సోషల్ మీడియా విస్తారంగా ఉంది కాబట్టి అక్కడ చూసి ఏమిటేమిటో నటించి అవన్నీ నేర్చుకుంటాం. బేసిక్స్ కొన్ని పోతూనే ఉంటాయి. అసలు చేయాల్సింది పోయి కొత్త కొసరు వేషం బోళ్ళంత వస్తుంది. అవును, మనని అసలు వేషం దగ్గర ఉంచేది నమస్కారం. మనం అస్సలు చేయవలసింది ఏమిటి?
నమస్తే. భగవంతుడి యందు వినయ విధేయతలతోటి ప్రవర్తించడం, అంతే కదండి. ఇతరుల పట్ల, ప్రకృతి పట్ల ఆ విధేయతను నేర్పించేదే ఇది. ఎక్కడికి వెళ్ళినా నమస్కారం చేయటం ప్రాక్టీస్లో పెట్టుకోండి. సో మనం మర్చిపోకూడదు, వదలకూడని విషయాలు ఇదొకటి. నమస్కారం ఒకటి. ఇదొకటి. అయితే మన పండుగలు, మన సంస్కృతి, మన ప్రాంతీయమైన విధానం, మన ప్రాంతీయమైన భోజనం, ఇవన్నిటినీ కూడా అలా ఉంటూ ఉంటే ఏమవుతుందంటే మన జీన్లో అది ఉంటుంది. మనకి ఒక 7 తరాలు 10 తరాల నుంచి మనం ఏదో ఒక విధానంలో ఉన్నాం. మనం ఒక చోట తింటాం. కొత్త తిండిని మన శరీరం ఒప్పుకోదు. అవును. ఎందుకు ఒప్పుకోదంటే ఈ జీన్ వల్లే ఒప్పుకోదు. మన విధానాన్ని ఉంచుకోవాలిగా. ఎంతో కొంత మారుతాం మనం, అక్కడికి ఇక్కడికి వెళ్తాం, ప్రాంతాలు మారిపోతాం, ఏ ఫారిన్ కంట్రీస్లోనో సెటిల్ అవుతాం. మనమే ఇండియాలో ఈ మూల ఉన్న వాళ్ళం, ఇక్కడ కింద ఉన్నాం సౌత్లో, ఇక్కడి నుంచి పోయి నార్త్లో పై ఉన్న వాటికి ఎక్కడికో పోతాం, ఈశాన్య రాష్ట్రాలు ఎక్కడికో వెళ్తాం మనం. అయినా కూడా అక్కడ అన్నీ యాప్ చేసినా మన ఒరిజినాలిటీ ఒకటి ఉంచుకోవాలి లోపల, దాన్ని వదిలిపెట్టుకోకూడదు. ఆ వదిలిపెట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి. మనదైన సంస్కృతిని ఎప్పుడు విడిచిపెట్టదు. అప్పుడే ఏమవుతుంది, అది ముందుకెళ్తూ ఉంటుంది. ముందు యుగాల, ముందు తరాల జనాలకి తెలియాలంటే సొంత పద్ధతుల్ని మానుకోకూడదు. తప్పకుండా రమ్మగారు. అంతే. నమస్తే. నమస్తే జయ.